హాయ్ అండి, ఈరోజు సింపుల్ స్ట్రీట్ స్టైల్ సాంబార్ ఎలా చేయాలని చూసేద్దామా. కుక్కర్ తీసుకోండి, దాంట్లో 1 కప్ కందిపప్పుని బాగా కడిగి పసుపు ఇంగువ వేసుకుని 4 విసులు ఉడకపెట్టండి. తర్వాత ఒక మిక్సీ జార్ లో 3 టొమాటో పండ్లు, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, 2 తెల్లగడ్డలు, 6-7 ఎండు మిరపకాయలు వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోండి. తర్వాత ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు, ఒక పెద్ద ఎర్రగడ్డ కోసి పెట్టున్నాను, అవి వేసి బాగా మిక్స్ చేసేసి మనం గ్రైండ్ చేసిన పేస్ట్ దాంట్లో కలుపుకొని బాగా పచ్చివాసన పోయే వరకు బాగా కలపండి. దాంతో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, టేస్ట్ కి తగినట్టు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడకపెట్టండి. తర్వాత మన నానబెట్టిన చింతపండు నీళ్ళని పోసి కాసేపు బాయిల్ చేయాలి. ఇప్పుడు ఉడికిన కందిపప్పు మెత్తగా మ్యాష్ చేసి ఇందులో కలపాలి. మూత పెట్టి పప్పుని ఒక 5 నిమిషాలు బాగా బాయిల్ చేయండి. చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే మన టేస్టీ ఇడ్లీ సాంబార్ రెడీ. వేడి వేడి ఇడ్లీ మీద సాంబార్ పోసుకొని తింటే వాహ్, ఆ టేస్టే వేరే లెవెల్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్కి మన ఛానల్ని ఫాలో చేసేయండి.